నమస్తే. నమస్తే అండి. సో ఇది సిరిసిల్ల నియోజకవర్గమే కదా? సిరిసిల్ల నియోజకవర్గం. నాకు సిరిసిల్ల నియోజకవర్గంలో కొన్ని నిజాలు తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చిన హైదరాబాద్ నుంచి. సో కేటీఆర్ అక్కడక్కడ మీటింగ్లలో ఏమంటున్నా అంటే నేను ₹1 వంచకుండా సిరిసిల్ల గెలుస్తున్నా ఇప్పటిదాకా చాలా నిజాయితీగా కొట్లాడుతున్నా అంటుండు. ఎంతవరకు నిజం? మరి కేటీఆర్ ఎట్లా గెలుస్తుంది? కేటీఆర్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఏం మాట్లాడాలో సామాన్య ప్రజలకు కూడా ఈరోజు అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తను రాజకీయ భిక్ష పెట్టింది సిరిసిల్ల అయినప్పటికీ కూడా తను ఆరంగేట్రం చేసిన విధానం ఎలాంటిదని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2009 సంవత్సరంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ అన్నోన్ పర్సన్, ఆయన ఒకరి సీట్ను దొంగిలించి ఒకరిని మోసపుచ్చి ఈ ప్రాంత ప్రజలను ఉద్యమం పేరు మీద ఏమరపాటు గురి చేసి ఈడ ఎమ్మెల్యే సీటు సాధించిండు. అప్పుడు ఉద్యమ నాయకుడు కొడుకని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ అండగా ఉండడం జరిగింది. తదనంతరం ఏదైతే తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ రాష్ట్రం అంతటా ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయన హావభావాలు కావచ్చు, ఆయన అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఎన్ని దోపిడీకి గురైన ప్రకృతి వనరులు కావచ్చు, సహజ సంపద కావచ్చు, ఈ విధంగా తన అనుచరులకు వాళ్ళు దోచుకునే విధంగా తన కార్యాచరణ ఈ ప్రాంతంలో నడిపించిండు. అంటే సరే ఉద్యమ నాయకుడు కొడుకు అని చెప్పి డబ్బులు మధ్య తీసుకోకుండా ఓట్లు వేయలేదా? మొత్తం అది మంచిదా? అది ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్న ఓటర్లకు కావచ్చు, ఎవరైతే కేటీఆర్ అనుచరులు ఉన్నారో వారే స్వయంగా పలానా మా నాయకుడు పలానా డబ్బులు ఇచ్చిందని పలు సందర్భాల్లో ఇంటర్వ్యూలలో వాళ్ళ నాయకులే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓటర్లు కూడా మాకు పలానా కేటీఆర్ నుంచి ఈ కవర్ వచ్చిందయ్యా, ఇవి మాకు ఇంత ఇచ్చిండు ఓటు కానీ వాళ్ళే చెప్పారు. ఆయన నిజంగా కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే అదే మా నాయకుడు గతంలో సవాల్ విసిరిండు, మీరు మందు కానీ లేకపోతే డబ్బులు కానీ పంచని పక్షంలో స్థానిక అంబేద్కర్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దాం, లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేద్దాం, నేను సవాల్ విసురుతున్నా, మీరు సవాల్ స్వీకరించండి ఇక రా అని చెప్పి సవాల్ విసరడం జరిగింది. దానికనే మండి చేసి చూపిండు, వెనకడికి వేసిండు. అంటే అంతర్యం ఏంటిది? తను తప్పకుండా చేస్తున్నట్టే కదా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏంది అని అంటే కేటీఆర్ ఏవైతే మాట్లాడతాడో అవి పచ్చి అబద్ధాలు, అందులో సంశయం అనేది లేదు. డబ్బులు పంచకుండా గెలిచే పరిస్థితే లేదా? అటువంటి పరిస్థితే లేదు. అసలు డబ్బులు పంచకుండా ఆయన రాజకీయం చేస్తాడు, ఆయన గుర్తింపే లేదు. ఇక్కడ కేవలం ఆయన డబ్బుతోనే ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నాడు, డబ్బుతోనే గెలుస్తా ఉన్నాడు. మొదట్లో పెట్టచ్చు కానీ ఇప్పుడు అభివృద్ధి చూసి ఓట్లేస్తారేమో నేను అనుకుంటున్నాను. ఇక్కడ అభివృద్ధి చేసింది ఏం లేదు. స్థానిక అవసరాల పేరు మీద మానేరును కొల్లగొట్టిండు, అలాగే ఇక్కడ ఖనిజ సంపదను గుట్టలను కొండలను కొల్లగొట్టిండు, అలాగే ఇక్కడ ఉన్న భూములను దోసుకున్నాడు. వాటి మీద వచ్చిన డబ్బునే ఖర్చు పెడుతున్నాడు తప్ప కానీ ఆయన అభివృద్ధి చేసిన సందర్భం లేదు. ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న సహజ సంపదను దోసుకొని అదే పైసలు పెట్టి మళ్ళీ ఓట్లలో గెలుస్తాడు. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ తను చేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కేటీఆర్ తెచ్చిన పుణ్యం కాదు. మేము ఒక ఉద్యమ కార్యకర్తలుగా ఈ ప్రాంతానికి ఏవైతే అవసరం ఉంటాయని చెప్పి అప్పుడు గుర్తెరిగి జిల్లా ఉద్యమం కోసం కొట్లాడిన మేమందరం. పలుసార్లు జైలుకి వెళ్ళిన సందర్భం కూడా ఉండే, మేము జైలుకు కూడా పోయినాం. ఆ కొట్లాడడం వల్ల జిల్లాకు మౌలిక వసతులు ఏమి కావాలనో అవి దాన్ని మేము సాధించుకోవడం జరిగిందని ఇలా కేటీఆర్ గొప్ప ఏం లేదని చెప్పి సందర్భంగా నేను చెప్తాను. సో ఇప్పుడు అంటే గెలిచి మొన్న ఎన్నికలలో ఏదో హామీ ఇచ్చినట్టు వారంలో 2 సార్లు ఇన్నే వాస ఎత్తా ఇన్నే రాత్రి వండుకుంటా అని ఇందాకనే చెప్పినా కదా. కేటీఆర్ గారు ఏమైతే మాట్లాడతారో ద డేట్ ఆపోజిట్. తింటా ఇక్కడే ఉంటా ఇక్కడనే పంటా అని చెప్పిందంటే దాని అర్థం ఏంటంటే అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడికి రాను, నేను ఇక్కడ పండను, మీ సమస్యలు ఏం పట్టించుకోనని అర్థం. అని తప్పుడు మొత్తం కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళు ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళు మాట్లాడేటి పచ్చి అబద్ధాలు అని చెప్పి ప్రజలు గుర్తించారు. ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి టైం దొరకలేదు. ప్రతిపక్ష నాయకుడు కూడా టైం దొరకలేదు. ఆయనకు నిజానికి ఎక్కడ టైం దొరకదు. ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతలు సరిగా నిర్వర్తించాడు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో పల్లెపాలన అందరినీ పోలీసులు అడ్డం పెడుతుండే, ఏమైనా సమస్యలు చెప్పుకున్న సామాన్యం దగ్గర కూడా కేసులు పెడుతుండే. అట్లా మా మీద ఒక్కొక్కరి మీద 10,000-20,000 కేసులు ఉన్నాయి. అంటే ఆయన అహంకార పూరితంతోనే వ్యవహరిస్తుండే తప్ప కానీ అభివృద్ధి చూసి కాదు. ఇప్పుడు నిన్ను మాట్లాడుతున్నావు మళ్ళీ రేపు పొద్దుగాల కేటీఆర్ ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఏంది? కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా సరే ఇంకా ఆయన ఏమైనా సరే ఆయనను గెలిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లోనే కర్ర కలిసి వాత పెట్టిరు, ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. వచ్చే ఎలక్షన్ లో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా ఆయన అదే ఫామ్ హౌస్ కు పరిమితం చేసే దిశగానే ఇక్కడ మా కార్యాచరణ 100% ఓడిపోతాడు. ఎందుకు ఆయన చేసింది ఏముంది? ఇక్కడ అభివృద్ధి ఏం లేదు, దోపిడీ ఉంది అని చెప్తున్నాం కదా. ఆ దోపిడీ ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది. ఆ దోపిడీ అనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది. తప్పకుండా
ప్రజలు గుర్తిస్తారు, ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఓడగొడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే పదే కొన్ని సభలలో చెప్తున్నాడు. మొన్న సిద్దిపేటలో ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అప్పుడు చెప్పి నిన్న మొన్న కూడా అన్నాడు. హరీష్ రావు కూడా ఓడిపోతున్నాడు. నిజమేనా? మీకు పక్కనే కదా. ప్రజలు అన్ని గుర్తిస్తారు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్ళు చేసిన దోపిడీ కావచ్చు, వీళ్ళు తెలంగాణ పేరు మీద దోసుకున్న సంపద కావచ్చు, వీళ్ళు ఫామ్ హౌస్లు ఏ విధంగా కట్టుకున్నారో అనేది ప్రజలు గుర్తించారు ఇన్ని రోజుల నుండి. ఇప్పుడు తప్పకుండా వచ్చే ఎలక్షన్ వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి మేము భావిస్తాము. మీ సిరిసిల్ల అనగా నేతన్నలు గుర్తొస్తారు. నేతన్నలకు మేము వాళ్ళ బాగోగులు చూసినాము, ఇప్పుడు వాళ్ళని గోస పెడుతుండు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. తప్పు. అదే నేతన్నలకు అండగా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేతలను అన్ని రకాలుగా రాణించాలని చెప్పి వాళ్ళకు పలు కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు బతుకమ్మల చిల్ల పీరియడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి వస్త్ర వ్యాపారం మీద కొన్ని అంశాలను తీసుకొని వాటన్నిటికీ అనుగుణంగా ఇక్కడ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళకి అండగా ఉండడం జరుగుతుంది. అదే చిత్తశుద్ధి కేటీఆర్ గారికి ఉన్నట్టుంటే సోలాపూర్ నుంచి, భివండి నుండి, బొంబాయి నుండి చీరలు తెప్పించేవాడా కేవలం కమిషన్ల కకృతి పడి ఆ రోజు బతుకమ్మ చీరల పేరిట మీద దోపిడీకి సుమారు 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి బతుకమ్మ చీరల మీద దోపిడీకి తెరలేపినప్పుడు దాన్ని ప్రతిసారి మేము ప్రజలకు తీసుకొని ఆడబిడ్డలకు పెట్టి సారీ మీద కూడా డబ్బులు తీసుకున్నారు. ముమ్మాటికి ఇది వాళ్ళు ఎవరైతే సిరిసిల్లాలో సేట్లు బతుకమ్మ చీరల పేరు మీద దందా చేసిరో ఆ దందా చేసిన నాయకులే చెప్తారు. ఈ రోజు బతుకమ్మ చీరలు మేము సూరత్ నుండి తెప్పించినాం, ఇక్కడ మేము తయారు చేయలేదు, వాటి మీద పలానా చీర అక్కడ 40 రూపాయలు దొరికితే ఇక్కడ మేము 100 రూపాయల కొటేషన్ మీద తీసుకొని కమిషన్ తీసుకుంటా ఉన్నాం. అది మా కేటీఆర్ గారు స్వయంగా తీసుకోమని చెప్పిండని చెప్పి వాళ్ళకి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం ఉన్నది. బతుకమ్మ చీరలు అంతా కూడా బోగసే, అప్పుడు అన్ని బోగసే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాణ్యమైన చీరలు ప్రతి ఆడబిడ్డ సంతోషపడే విధంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే సిరిసిల్లకు సంబంధించిన వస్త్ర వ్యాపారాలు ఇస్తే ఉన్నారో ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ నేస్తున్నారా ఇంద్రమ్మ చీరలు ఇప్పుడు కంప్లీట్ గా పూర్తి స్థాయిలో సిరిసిల్లానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ అపరెల్ పార్క్ ద్వారా కావచ్చు, అట్లా టెక్స్టైల్ పార్క్ ద్వారా కావచ్చు, ఇక్కడనే కొనసాగుతా ఉంది. నిజంగా కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్క్ వరంగల్ కు తరలించిపోనా, దాన్ని ఆపే శక్తి ఆయనకు లేకుండే. ఇప్పుడు ఇవాళ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నాడు. 250 కోట్ల రూపాయలు ఆయన మంత్రిగా ఉండి, టెక్స్టైల్ కు మంత్రిగా ఉండి ఇక్కడ బకాయి పెట్టిండు. ఎందుకంటే ఆ బకాయి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నా మాట వినరు, నాకు ఓట్లు వేయరు అని వాళ్ళ ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసం బకాయిలు పెట్టిపోయినాడు. అలాంటి గొప్పతనంగా మనం ఎట్లా అనుకుంటాం? కేవలం ఆ బకాయిలు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, స్థానిక నాయకత్వం, ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారు, అలాగే మా నియోజకవర్గం కేకే మహేందర్ రెడ్డి గారు దీన్ని చాలా కులంకుశంగా ఆలోచన చేసి ఏ విధంగా అయితే వాళ్ళు నేతలు బాగుపడతారన్న ఆలోచనతో వాళ్ళకు పూర్తి బకాయిలు ఇప్పించడమే కాకుండా మళ్ళీ ఆర్డర్లు వాళ్ళకి తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ సస్యశ్యామలంగా నేతలను ముందుకు పరిస్థితి కనబడతాం. శ్రీనివాస్ గారు ముచ్చట తీశారు కాబట్టి వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు ఎట్లా నడుస్తున్నాయి, దాని మీద అంటే ఆలయాల అభివృద్ధి కూడా మేమే బాగా చిత్తశుద్ధి ఉంటున్నాం, యాదాద్రి నిర్మించినాం, ఇవన్నీ నిర్మించినాం అని కూడా చెప్తున్నారు. కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో దోపిడీ ఏ విధంగా జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తించారు. యాదాద్రి పేరు మీద అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళకున్న భూములు కావచ్చు, లేకపోతే వాళ్ళ బిజినెస్ పరంగా కావచ్చు, వాటిని ధరలు పెంచుకోవడానికి అక్కడ చేసిన విషయం తెలుసు. దేవుని పేరు మీద రాజకీయం తెలుసుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు వేములవాడ అనేది ఒక చరిత్ర, ఎందుకంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన చరిత్ర అది మాకు. రాజరాజేశ్వర స్వామి దాని అభివృద్ధికి నోచుకోలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు నేను అభివృద్ధికి ఇస్తానని చెప్పిండు, కానీ 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ గెలిచిన సంవత్సరం కాలంలోనే గౌరవ రేవంత్ రెడ్డి గారు అక్కడ మా ప్రభుత్వ వైపు సినన్న గారు ఒప్పించి మెప్పించి ఆలయ అభివృద్ధి కోసం 700 కోట్ల రూపాయలతో ఇప్పుడు సుమారు అంటే ఆ అభివృద్ధి పనులు చేపించుకుంటూ 150 కోట్ల రూపాయలు దేవాలయంకే కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చివరిగా ఇందిరా మీన్లో సిరిసిల్లలో ఎంతవరకు పురోగతి సాధిస్తున్నాయి? నిజంగా ఇందిరా మీన్లు చూపెడితేనే రాజీనామా చేస్తాను కూడా సవాల్ ఇస్తున్నాడు కేటీఆర్. ఆయన ఏ మాట మాట్లాడినా ఆయనకు నిలదొబ్బాలే అర్హత లేదు, మాట్లాడే స్తోమత కూడా లేదు. ఆయన మాట్లాడే అన్ని అబద్ధాలే. సొంత నియోజకవర్గం వాస్తవ్యం చెప్తున్నా. నేను ఇక్కడ ఒక పార్టీ నాయకుడిగానో లేకపోతే ఒక పార్టీ కార్యకర్తగా చెప్తలేను. మేము మా మండలంలో సుమారు 650 పైచిలకు ఇళ్ళని ఇక్కడ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికీ 350 ఇళ్ళు పూర్తయినాయి. బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈ రోజు వాళ్ళు ఇళ్లలో పోతున్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారని పక్షపాతం ఏం చూపిస్తారు? అందరికి ఇస్తున్నారు. చాలా మందికి గ్రామాల్లో అడిగితే అందులో ఎవరు నిరుపేదలు అయితే ఎవరున్నారో
వాళ్ళందరినీ ఇందిరమ్మ కమిటీ ద్వారా స్థానికంగా ఉన్న సర్పంచ్ ద్వారా అలాగే అధికారుల ద్వారా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో నిరుపేదలకు నిజంగా అర్హులకే ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అటువంటిది లేదు. ఆయనను మేము బహిరంగంగా రమ్మని చెప్పినాం, ఎవరిని ఆహ్వానం పలికినాం. పలానా మీరు ఇల్లు ఇవ్వలే అంటున్నారు కదా, పలాని మీ సొంత నియోజకవర్గంలో ఈ పలాని గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశం ఉన్నది, మీరు తప్పకుండా రండి అని చెప్పి మేము ఆహ్వానం పలికినాం. ఆయన రాలేదు అంటే అలాంటి ఎట్లా మాట్లాడతాడు? సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మీరు సిరిసిల్ల వాస్తవుడిగా చెప్తున్నారు కేటీఆర్ చెప్పేది అన్ని అబద్ధాలే, పైసలు వంచే గెలుస్తున్నారని చెప్తున్నారు. మాటికి కేటీఆర్ గారు మాట్లాడే ప్రతి మాట అబద్ధం, అసత్య ప్రచారాలు. కేవలం కుటుంబ రాజకీయాల కోసం, తన సంపాదన కాపాడుకోవడం కోసం, కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే ఆయన ఈ తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప కానీ ఇలా నిజం లేదు. ప్రతి ఎలక్షన్లో డబ్బులు వంచుడు, మద్యం పంచుడు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసుడు, భయభ్రాంతులకు గురి చేసే రాజకీయాలతోనే అంత గెలిచిన తప్ప కానీ ఆయన గొప్పతనం ఏం లేదు.